గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారు జనరల్ డాన్సర్స్లో సారు గారు విఫలం అయ్యారు అనేది బాగా అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టేవని ఎవరీ 2 ఇయర్స్కి ఒకసారి జనరల్ డాన్సర్లు చేస్తామని అన్నారు అని చెప్పి అన్నారు. అంత మటుకు బాగానే ఉంది సార్ మీరు చెప్పింది. ఇప్పుడు ఏంటంటే ఈ జనరల్ డాన్సర్స్ ఎందుకు పెట్టారు? మా లీడర్లు అనబడే తెలంగాణలో ఉన్న లీడర్లు ఎవరు కూడా పిఆర్సీ ఆర్డిఎల్ గురించి ఎవ్వరు అడగల. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి మీరు బెనిఫిట్స్ ఇవ్వక కోర్టు చుట్టూ తిరుగుతున్నారో జరుగుతుంది. దీంట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా అన్ఫిట్ 100%. ఎందుకంటే ఇప్పుడు మీరు రోజుకొక లెక్కన చేస్తున్నారు. ఆఫీసర్స్ ఎవరైనా మీకు సహకరిస్తున్నారా సార్? చెప్పండి. ఏం సహకరించట్లే. దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే నీలఫర్ అనేది పెద్ద హాస్పిటల్. ఎక్కడెక్కడో చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కన వాళ్ళంతా వాళ్ళకి సీనియర్స్ నర్సెస్ లేకుండా వాళ్ళందరినీ తీసుకెళ్ళి బయట ఊరవతల వేస్తే ఎదవ హెచ్ఆర్ఐ గురించి ఆలోచిస్తున్నారు. అది కూడా సిటీలో ఉన్న వాళ్ళకి అనుగుణంగా దాన్ని ఇచ్చారు. సిటీలో వాళ్ళకి ఇంత, రూరల్లో ఇంత, మరీ రూరల్ అయితే అంత అని. మరి మీరు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ వేసి రేపు ప్రెస్ క్యాండిడేట్స్ని సిటీలో పెడితే ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు చెప్పండి? అంటే తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి చచ్చిపోవటానికే. నిన్న భారీ ఎత్తున మహిళలకు అది చేస్తున్నా అన్నారు. బాగానే ఉంది. కానీ ఈ నర్సులు మహిళలు గారా? కనిపించట్లేదా సార్ మీకు? చెప్పండి. మీకు ఏ ఆఫీసర్ కూడా సహకరించట్లేదనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఏనాడు కూడా 5 మంది 4 ఐఏఎస్లు ఒక ఐపీఎస్ కలిపి 5 మందిని కమిటీ పెట్టి చేసిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉంది. ఆరోగ్య శాఖ మంత్రి మటుకు రోజు పాపం ఆయన ఎంత మొత్తుకున్నా ఇలా ఆయన ముందు ఊగొడుతున్నారు, తర్వాత చేస్తున్నారు. ఎంత మటుకు చేస్తారు చెప్పండి? ఇది అన్యాయం కాదా? ఇది మొన్న 13 నెలలు కూడా కాలేదు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వాళ్ళని అందరిని తీసుకెళ్ళి రూరల్ వేశారు. ముసలా ముత్తకోళ్ళు ఆ పాటికి అసలు ఆల్రెడీ ఎప్పుడో రిటైర్డ్ అయిపోవాల్సిన మాట. కానీ కేసీఆర్ పుణ్యమాటకి 3 ఏళ్ళు పెరిగినారు అనవసరంగా. 58 ఏళ్ళు కరెక్ట్గా దించేస్తే అయిపోతుండే. 61 సంవత్సరానికి మీ దగ్గర కూడా డబ్బు లేక మీరు కూడా ఇదే తంతు పట్టారు. అన్ఎంప్లాయ్ చాలామంది బాధపడుతుంటే కూడా మరి ఇప్పుడు మీరు కొత్త పిల్లలందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. 317 వాళ్ళ గురించి ఏమి తేల్చలా. 190 జీవో అన్నారు, కథం. ఎవరు చెప్పారు? మనం ఈ రోజుకి కూడా ఆంధ్ర వాళ్ళని తిడుతున్నాం, కానీ ఆంధ్ర వాళ్ళ జీవోలతో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకున్నారా సార్? చెప్పండి. మీరు హెల్త్ కార్డ్స్ అన్నారు, హెల్త్ కార్డు ఇవ్వకముందేనే మా జీతంలో కట్ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్తున్నాం సార్, మా జీతంలో కట్ చేసే హక్కు ఎవరికి లేదు. మా జీతం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. మేమేమైనా ఇచ్చినామా? మీకేమన్నా మేము కండిషన్స్ పెట్టి చెప్పామా? దాంట్లో ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా? ఎవడో లీడర్ అండి, నిన్న లీడర్ అని చెప్పుకొని 1000 కోట్లు వసూలు చేసుకుంటున్నాడు యూనియన్ ప్రయారిటీ పేపర్స్ ఇచ్చి. నేను ఆధారాలు ఇప్పిస్తాను రండి. మీకు ధైర్యం లేకపోతే మీరు ఏది కూడా లేకుండా చేసి పెడుతున్నారు సార్. ఏంటి సీఎం గారు ఇది? ఇదే ఇందుక మేము తెచ్చుకుంది. ఆనాడు ఆయన 317 అని చెప్పని ఒక డైరెక్టర్ గడాల శ్రీనివాస్ మాజీ డైరెక్టర్ గారి గురించి ఆయన చెప్పి ఆయన చేసుకొని పోయాడు. ఆయన చేతులు దుప్పుకున్నాడు, 1000 కోట్లు సంపాదించాడు. నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. అంటే ఇదే మీరు చేసే పని? చెప్పండి. ఆనాడన్నా కొంచెం స్వామిగౌడ్ లాంటి వాళ్ళు గట్టిగా అరుస్తుండే. ఈనాడు లీడర్లు మొత్తం మీకు బానిసలైపోయారు. ఏంటి అసలు ఇది? ఏ హాస్పిటల్ అయినా సీనియర్స్ ఉన్నారా? సీనియర్స్ లేకుండా రేపు ఫ్రెష్ క్యాండిడేట్స్ వస్తే ప్రజలు చచ్చిపోతే బాధ్యులు ఎవరండి? ఎవరు? డైరెక్టర్ తప్పు చేసినప్పుడు డైరెక్టర్ని మీరు ఈ పాటికే సస్పెండ్ చేయాల్సిన మాట, తీసేయాల్సిన మాట. ఎందుకు ఉంచుకున్నారు ఇంకా చెప్పండి? సీఎం గారు మీకు మీ పక్కన మీకు గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు సరిగ్గా లేరు. మీరు స్టార్టింగ్లో ఏం చెప్పారు? నేను ఒక పెద్ద లీడర్, పెద్దగా ఉంటాను, నా పక్కన వాళ్ళందరూ చేస్తారని మీరు అనుకుంటున్నారు. కానీ ఎవ్వరు కూడా మీరు చేసే పనులకి మీకు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవ్వరు కూడా మీకు సహకరించరు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాతుకుపోయి ఉన్నారు. వాళ్ళని ఎవరినైనా డిస్టర్బెన్స్ చేయించగలుగుతున్నారా? వాళ్ళనే పెట్టుకుంటున్నారు మీరు. 1 2 3 మంది. ఇప్పుడు మీరు వచ్చి లాభం ఏంది మాకు చెప్పండి? మీరు చెయ్యాలనుకుంటున్నారు, యంగరు చేస్తారు, కానీ దానికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా కావాలి కదా. మంత్రులే ఇవ్వట్లేదు అక్కడ. రోజు ఆరోగ్య శాఖ మంత్రి దీని మీద రోజు క్షుణ్ణంగా చెప్తున్నాడు. ఆడ కమిటీ వేస్తే కమిటీలో ఒక్కళ్ళని సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారండి? చెప్పండి.
క్యాన్సర్ పేషెంట్ని, ఎనుపూసకు ఆపరేషన్ చేసిన పేషెంట్ని రిక్వెస్ట్ తండ్రికి బాగలేదని చెప్పని డాక్టర్స్ పెట్టుకుంటే వాళ్ళకి, తర్వాత అక్కడి నుంచి వచ్చి మొన్న 13 ఏళ్ల క్రితం క్యాన్సర్ అయిన ముతకోళ్ళని మొత్తాన్ని తీసుకెళ్ళి ఊరవతలేసారు. వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? మరి లక్షలు ఇచ్చి వేస్ట్ చేసుకుంటున్నారు. సిటీలో ఉంటేనే అంతా ఇంత పని చేస్తారు, ఊరవతలకు పోతే ఏంది, వారానికి ఒకసారి పోతే హాయి. చెప్పండి, మనకేమైనా ఫాలోయింగ్ ఉందా? ఒకళ్ళిద్దరు మటుకు సిటీలోనే ఉంటారు, ఎందుకంటే కాళ్ళు మొక్కిన వాళ్ళని సిటీలోనే పెడతారు, సిటీలోనే ఉంచుతారు, వాళ్ళు ఎక్కడికి పోరు. ఇక్కడే అపాయింట్మెంట్, ఇక్కడే రిటైర్మెంట్. వాళ్ళకి 317 వర్తించదు, జనరల్ క్యాన్సర్స్ 2018లో వర్తించదు, 24లో వర్తించదు, ఇప్పుడు 26లో కూడా వర్తించదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బలైపోయిన వాళ్ళు బలైపోయింది. కాబట్టి దయచేసి చెప్తున్నాను సార్, ఇందులో ఒక 40 మంది దాకా అన్యాయం చాలా జరిగింది, వాళ్ళని రెక్టిఫికేషన్ చేసి నేను ఇస్తున్నా. మీరు దయచేసి ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తారో, చీఫ్ సెక్రటరీకి చెప్తారో, వాళ్ళని ఇమ్మీడియట్లీ మటుకు రిటర్న్ ఇచ్చేసేయండి. ఎందుకంటే నీలాఫర్ హాస్పిటల్లో, ఏ హాస్పిటల్ కన్నా నీలాఫర్ హాస్పిటల్లో లేకపోతే చిన్న పిల్లలు చచ్చిపోతారు సార్. ఆ బిడ్డలంతా తెలంగాణ బిడ్డలే సార్, చిన్న చిన్న పిల్లలు సార్. ఆ సేవ చేసే వాళ్ళు లేరు, ఆడ డాక్టర్లు లేరు, నర్సులు లేరు. సీనియర్ నర్సులు లేకుండా రేపు కొత్త వాళ్ళని అక్కడ ఇచ్చినారంటే ఆ బిడ్డలకి చూసే గతి లేదు సార్. ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోండి, చేసుకుంటారని కోరుకుంటున్నా సార్. మీకు కావాలంటే ఎల్లవేళలా నర్సింగ్ ప్రొఫెషన్లో నేను ఇన్నాళ్ళు చేసినందుకు మీకు ఏదైనా ఫ్రీగా నేను సర్వీస్ చేయగలుగుతాను సార్. దయచేసి మీరు వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి సార్. ఇంతమంది తెలంగాణ పిల్లలే సార్, మీరు వాళ్ళకి సేవ చేయడానికనే వచ్చారు, చెయ్యొచ్చు. కానీ మీకు సహకరించే వాళ్ళు కావాలి కదా. చెప్పండి, మీరు దయచేసి ఒక్కటే రిక్వెస్ట్ మాది, హెల్త్ కార్డ్ సంగతి ఇమీడియట్గా తేల్చండి. మొన్న కట్టిన డబ్బును రిటర్న్ ఇచ్చేసేయండి. మీరు ఫ్రీగా కార్డు ఇస్తామన్నారు, ఎందుకంటే కొంతమందికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి, వాళ్ళ భర్తలకు అక్కడ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మాలాంటి వాళ్ళకి రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా లాస్ అవుతుంది. మీరు ఆ క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇచ్చిన తర్వాత అది చేయండి. అది ఫైనాన్స్ మినిస్టర్ గారికి, బట్టి విక్రమార్క సార్కి. ఇక పోతే మా ఆరోగ్య శాఖ మంత్రి మటుకు ఎవరైనా క్యాన్సర్ అయినా కూడా ఆయన ఎవ్వరికి రిక్వెస్ట్ చేయడు. ఆయన ఇప్పుడు కూడా ఇవాళ పోయినసారి కూడా ఆ విషయంలో ఆయనని 100% మెచ్చుకోగలుగుతాం. యాజ్ ఎ సీఎంగా మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడానికి ట్రై చేయండి. ఇందులో మటుకు నిన్న జరిగిన జనరల్ క్యాన్సర్స్ మటుకు అంతా అన్యాయం, అక్రమాలు. కాబట్టి దయచేసి మీరు ఇమ్మీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకోండి. నేను చూపెడతా కదా మీకు కావాలంటే కూడా. ప్రతి ఒక్కటి ఆధారం లేదే ప్రసన్న మాట్లాడదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. దయచేసి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. మీ మా ప్రసన్న. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.